జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపించడానికి చాలా కష్టంగా ఉందని, పార్టీని నడిపించడానికి ఇబ్బంది పడుతున్నామని, డబ్బులు లేవని, ఈ విధంగా ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకుంటానని, ఎవరన్నా ఇవ్వమని కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు లేవు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏమనుకుంటారో లేదా మిగతా రాజకీయ పార్టీలు ఏమనుకుంటాయో అనేది కూడా ఆయన సోయి లేకుండా ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకటి గమనిస్తే అందరూ ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన అంశాలను బట్టి ఆయన ఇండియాలోనే రిచెస్ట్ సీఎం. అటువంటిది ఆయన పార్టీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది లేదా పార్టీ నడపలేకున్నాడు అనే మాటలు ఆయన నోటి నుంచి రావటము చాలామంది కొద్దిగా అది తమాషాగా అనిపిస్తుందని అంటున్నారు. వాస్తవంగా ఆయన పార్టీకి సంబంధించి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా, క్యాష్ ఆస్తులు అన్నీ కూడా 3,393 కోట్లు, అంటే ప్రాపర్టీస్ అండ్ లిక్విడ్ క్యాషెస్ కానివ్వండి ఏవి కూడా ఆయన చెప్పింది అది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నదే. దాని వాల్యూ ఎంతంటే 3,393 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడపలేకున్నాను, మా దగ్గర డబ్బులు లేవు, ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఏది వాస్తవమో మనం ప్రజలే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆయన 2022-23లో వైఎస్ఆర్సీపీ పార్టీ అసెస్మెంట్ దానికి సంబంధించిన దాంట్లో కూడా 3,393 కోట్లు అని ఇది క్లియర్గా ఒక నంబర్గా ప్రకటించింది. దాని తర్వాత బ్లాక్ ఎంత ఉంటుందో చెప్పలేం, కానీ 3,393 కోట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని మాత్రం మనం చెప్పొచ్చు. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత ఈజీగా అబద్ధం చెప్పేస్తాడు, ఎంత ఈజీగా ఒక మాట అనేస్తాడు, ప్రజలు ఏమనుకుంటారు, రాజకీయ పార్టీలు ఏమనుకుంటాయి, రేపు పత్రికల్లో ఏం రాస్తారని కూడా ఆలోచనలోకి ఆయన ఒక రిచెస్ట్ సీఎంగా ఉన్న వ్యక్తి దేశంలో ఈరోజు ఆయన పార్టీకి డబ్బులు లేవు, విరాళాలు ఇవ్వండి అని ఆయన వేడుకుంటున్నాడంటే ఇది నమ్మశక్యంగా కావడం లేదని చెప్పేసి ప్రజలంతా అనుకుంటారు.